ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా ఉద్యమం అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని మీరు ముందుని నడిపించండి. ఎంతోమంది ప్రార్థన అవసరం కోసం ఎదురు చూస్తున్నారు. వారి సమస్యల కొరకు తండ్రి, వారి ప్రతి సమస్యలను మీరు ఈరోజు విడిపించండి నాయన. నీ కృప వారందరి మీద కలుగును గాక, నీ హస్తం వారి మీద ఉండును గాక తండ్రి. నీ సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రార్థన చేస్తుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి అందరి మీద వాలి తండ్రి. వారందరినీ తాకి స్వస్థపరచబడినట్లు నీ కృప అందరి మీద విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి బహుబలంగా పనిచేసి తండ్రి, ఫోన్ కలిసిన వారిని కలవని వారిని కూడా ప్రభా గ్రూపులో ప్రార్థన చేస్తుండగా వారిని సైతం నాయన తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానించుకుందాం. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచినవాడు. అయితే ఈ మాట మార్తతో చెప్పాడు యేసుప్రభువు వారు. ఆమె అంటుంది 22వ వచనం చూస్తే, నీవు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదు అనెను. ఆమె అంటుంది యేసయ్యతోటి, ప్రభా నీకు దేవుడు నువ్వు ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిజమే, ఈరోజు దేవుడు నువ్వు ఏమడిగినా నీకు అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. దేవుడు నీకు ఎటువంటి విశ్వాసం ఇస్తాడంటే, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు చేస్తాడు. చెయ్యడు అనేది లేదు. అడుగు ప్రతి వానికే ఇయ్యబడును. మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయుడి అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిస్తున్నారు. ఇంకా నీ విశ్వాసానికి అసాధ్యము అనేది లేదు. విశ్వాసానికి ఇచ్చేది ఏంటంటే నో లిమిట్, అవధి లేదు విశ్వాసానికి. నువ్వు అడిగేవన్నీ పొందుకుంటావు. ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు. పరిస్థితుల వైపు కాదు, పరిస్థితులను చూడకు. పరిస్థితులను చూసినప్పుడు నీకు దిగులు, చింత, భయము, వేదన కలుగుతుంది. విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అది పని చేయదు. కాబట్టి పరిస్థితుల వైపు నువ్వు చూడద్దు, యేసు వైపు మాత్రమే చూడు. ఈరోజు నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీకు ఇచ్చేది జీవము, పునరుత్థానము నీకు ఇస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, యేసుప్రభువు వారు ఇస్తాడు 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 ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కొంత సమయం గడిచే కొద్దీ వాళ్ళకి ఏంటంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళొద్దు. పట్టుదలతో ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ప్రభువుని వేడుకోవాలి. ఒక స్త్రీ, కానాను స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఆమెతో మాట్లాడలేదండి. మాట్లాడపోయినప్పటికీ కూడా యేసుప్రభువు వారిని ఆమె వెంబడిస్తూ ఉంది, అడుగుతూ ఉంది, మొరపెడుతూ ఉంది, ఆమె కేకలు వేస్తూనే ఉంది. యేసుప్రభువు వారిని విడిచిపెట్టలేదు. కొంతమంది కార్యాలు జరగకపోయేసరికి దేవుడు చేస్తారా లేదా అని ఆలోచించొద్దు. విడిచిపెట్టదు ఈ దేవుణ్ణి. ఈ దేవునిలో ఇంకా విశ్వాసము ఉంచు, ఇంకా అధిక విశ్వాసం ఉంచు. ఆ కార్యాన్ని జరిగించుకో నీ విశ్వాసం ద్వారా. ఏ కార్యమైతే జరగలేదో ఆ కార్యం మీద నువ్వు ఇంకా గొప్ప విశ్వాసాన్ని కనబరుచు. ఆ కార్యం ప్రభు ఖచ్చితంగా చేసే తీరతాడు. ప్రభు ఎంత గొప్పవాడంటే, నీకు ఇచ్చే విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోవాలని ప్రభు చిత్తం. నీ విశ్వాసానికి ఆ శక్తినిస్తాడు. నీ విశ్వాసానికి అంత దేవుడు జీవం ఇస్తాడు, పునరుత్థాన శక్తి ఇస్తాడు. నువ్వు కోల్పోయావు,
కోల్పోయిన వాటిని కూడా తిరిగి ఇచ్చేటువంటి దేవుడు ఆయన. చూడండి, చనిపోయినను యేసయ్య ఏమంటాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసం ఉంచేవాడు కోల్పోయినవి, నాశనం అయిపోయినవి, ఇంకా పొందుకోవు, ఇంకా రాడు అనుకునేవి కూడా తిరిగి పొందుకునేటువంటి శక్తి దేనికి ఉందంటే విశ్వాసానికి ఉంది. ఆ విశ్వాసాన్ని నువ్వు ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతిలో విశ్వాసం ఉంచుతూ విశ్వాసంలో నడవాలి. ఆ స్త్రీ చూడండి, కానాను స్త్రీ, ఆమె పొందుకునే వరకు ప్రభువుని వదిలిపెట్టలేదు. యేసయ్యను అడుగుతానే ఉంది, వెంబడిస్తానే ఉన్నది. అప్పుడు యేసయ్య చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ముందు నువ్వు ఆలోచించేయి, నీ విశ్వాసం ఎలా ఉన్నది? బలహీనంగా పడిపోతున్నావా? కృంగిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావా? నిరాశలో ఉన్నావా? ప్రభు కొంత ఆలస్యం జరిగేసరికి ఇంకా చేయడని కృంగిపోతున్నావా? లేదు లేదు లేదు. నీ విశ్వాసాన్ని సరిచేసుకో, నీ విశ్వాసాన్ని పెంపొందించుకో, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. నీ విశ్వాసాన్ని, ప్రభు ఇచ్చిన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎన్ని పరిస్థితులు మారినా, ఎన్ని ఎదురుగా నీకు వచ్చినా, నువ్వు ఏమీ చేయలేకపోయినప్పటికీ కూడా నీ విశ్వాసాన్ని మాత్రం వదలద్దు. నీ విశ్వాసం ద్వారా అవన్నిటి జయిస్తావు ఖచ్చితంగా. ప్రభు అటువంటి కృప నీకు ఇస్తాడు. చూడండి, మరి అనుకుంటుంది, మార్త అనుకుంటుంది, ఇక లాజరు చనిపోయాడు. యేసుప్రభువారు చనిపోయిన ముందు రాలేదు, వ్యాధిగా ఉన్నప్పుడు రాలేదు, చనిపోయినాక రాలేదు, పోనీ చనిపోయిన మరుసటి రోజు రాలేదు, చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టి తర్వాత 4 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. ఆయన చూద్దాం విశ్వాసం, వీళ్ళ విశ్వాసం ఎలా ఉన్నది. నేను చనిపోయిందయ్యా, ఒకవేళ నువ్వు వచ్చి ఉంటే ముందుగా లాజరు బతికుండేవాడు అని వాళ్ళ విశ్వాసం కనిపిస్తుంది. కాదు. యేసు ఏం చెప్పారంటే చూడండి, ఆయన ఏం చెప్పారు చూడండి, ఇక్కడ గమనిస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే 42వ వచనం, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. యేసువారు చెప్తున్నారు, తండ్రితో ప్రార్థన చేస్తున్నారు, నీవెల్లప్పుడూ నా మనవి వింటావు. దేవుడిచ్చే కృప ఏంటంటే నీ ప్రార్థన ఎల్లప్పుడూ అంగీకరించబడుతుంది. నీ ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుంది. నెరవేరకపోవడం అనేది అసాధ్యం. నీ మనవి ప్రభువు వింటారా వినడా కాదు, ఖచ్చితంగా వింటాడు. విని ఖచ్చితంగా కార్యం చేస్తాడు. యేసువారు ఏమన్నారు, నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటావు. కొన్నిసార్లు వింటాడు, కొన్నిసార్లు విండు కాదు. దేవుడు ఎల్లప్పుడూ నీ ప్రార్థన వినుచున్నాడు, ఎల్లప్పుడూ నీ మనవి అంగీకరిస్తున్నాడు. నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడు, నీ ప్రార్థన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. చూడండి, ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి వాళ్ళకి, నీవు ఎల్లప్పుడూ నా మనవి ఇచ్చిన నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని వెంబడిస్తున్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు నీ ప్రార్థన ఎల్లప్పుడూ ప్రభువు వింటాడు, నీ కార్యాలు తప్పక చేస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ముందు తెలుసుకోవాలి. అదే విశ్వాసం. ముందు నేను తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. ప్రభు నా ప్రార్థన వింటాడు. వేరే అంటారు, ఇంకేం ప్రార్థన, ఇంకేం చేస్తున్నావు, నీ సమస్యలు మారలే, నీ పరిస్థితిని మారలే, ఓ చేస్తున్నావు ప్రార్థన అని నిన్ను కృంగదీయచ్చు, నీ ప్రార్థనను చులకం చేయొచ్చు. అవన్నీ పట్టించుకోవద్దు. అపవాది నిన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. అపవాది నిన్ను ఎంత బలహీనంగా చేసినా, అపవాది నిన్ను ఎంత కృంగదీసినా, అపవాది మాటలు నీ హృదయంలోనికి, నీ చెవులోనికి రానియద్దు అసలు. ఇంకా చూడండి, యేసుప్రభువారు ఏమంటున్నారు, చుట్టూ వాళ్ళు జనం అంటున్నారు యేసయ్యతో, గుడ్డివాన్ని స్వస్థపరిచాడు, ఈయన లాజరును లేపలేడా అని వాళ్ళు అంటున్నారు యేసయ్యని. ఈ చుట్టుపక్కల సమూహాన్ని మాటలు పట్టించుకోవద్దు. నువ్వు పట్టించుకోవాల్సింది నీ దేవుడి యందు నీ విశ్వాసాన్ని పట్టించుకోవాలి.
నీ విశ్వాసం ఎంత గొప్పదో అది నువ్వు చూపించాలి. అది దేవుని చిత్తం. ఇక్కడ చూడండి, యేసుప్రభువారు ఆయన దేవుడు పంపాడని అందరూ తెలుసుకునేటట్లు దేవుడు ఈ గొప్ప కార్యము యేసయ్య ద్వారా చేశాడు. ఈరోజు నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ యొక్క నిరీక్షణ అందరూ తెలుసుకునే వరకు దేవుడు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. ఇంతకుముందు అనేక కార్యాలు చేశాడు యేసుప్రభువారు, అంతకంటే గొప్ప కార్యం ఇది చేశాడు. చూడండి, చుట్టూ ఉండే జన సమూహము నమ్మడానికి. ఈరోజు నీ విశ్వాసము ఎంత గొప్పదో అనేకులు తెలుసుకోవాలి. ఆ విశ్వాసము ద్వారా చేయలేని కార్యాలు, జరగని కార్యాలను ఇంకా జరుగుతాయినటువంటి విశ్వాసం పెంపొందించుకొని ఆ కార్యాలు పట్టుదలతో నువ్వు పొందుకోవాలి, సాధించాలి. అటువంటి విశ్వాసము ప్రభు నీకు ఇస్తాడు. చూడు, యేసుప్రభువారు అందరూ దేవుడు. ఆయన ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు. ఈరోజు అనేక మంది ఆయన వెంబడించడానికి కారణం ఏంటంటే ఆయన చేసే కార్యాలు, ఆయన ఇచ్చే విశ్వాసం, ఆయన చూపిన ప్రేమ, ఆయన ఇచ్చే ధైర్యం, ఆయన మాట్లాడే ఆ మాట జీవమిస్తుంది. అందుకే యేసుని అడగాల, యేసయ్య నువ్వు నాతో మాట్లాడు. కార్యాలు తర్వాత, ముందు యేసయ్య నువ్వు నాతో మాట్లాడు. ఆయన నీతో గినక మాట్లాడా నీకు జీవం వస్తుంది, నీకు పునరుత్థాన శక్తి నీకు ఇస్తాడు దేవుడు. చూడండి, శిష్యులు భయపడి పారిపోయారు. భయపడి ఆ రూమ్లో, యూదులకు భయపడి ఆ రూమ్లో దాక్కున్నారు. దేవుడు వాళ్ళకి ప్రత్యక్షత అయ్యాడు, మాట్లాడాడు, తన పరిశుద్ధాత్మ శక్తిని వారి మీదకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ శక్తి వారిని ఎంత గొప్ప అపోస్తులుగా నిలబెట్టింది, ఎన్ని వరాలు ఇచ్చింది, ఎంతో సామర్థ్యం ఇచ్చింది, ఎన్ని గొప్ప కార్యాలు, యేసు చేసిన కార్యాలు వాళ్ళు చేశారు. అంత గొప్ప శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను మీద నువ్వు విశ్వాసం ఉంచు. ఆ ఆత్మ ఈరోజు బహుబలంగా నీలో, మనందరిలో పనిచేయబోతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు ప్రార్థన చేయబోతుండగా అనేకుల్లో జీవము, అనేకుల్లో నీ పునరుత్థాన శక్తి పనిచేయాలయ్యా. చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, రకరకాల సమస్యలతో బాధపడుచున్నవారు, బీపీలతో, షుగర్లతో పీడించబడేవారు, తండ్రి దయ్యపు శక్తితో పీడించబడేవారిని ఇదిగో ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విడిపించమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. అక్కడ కింద నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు. మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఒక నెంబర్ తగలకపోతే ఇంకొక నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఒక చిన్న గమనిక ఏంటంటే, ఈ JCELM ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. అలాగే ఈ పరిచర్యలో మీరు జాయిన్ అవ్వండి పార్ట్నర్స్గా. ఈ పరిచర్య పార్ట్నర్స్గా మీరు జాయిన్ అవ్వండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హలో, ప్రైజ్ రావడం చెప్పండి అన్నయ్య. నా పేరు జయలక్ష్మయ్య గారు. చెప్పండి అమ్మా. మరి కామునోడు, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నా కొరకు ప్రార్థన చేయండి గారు. ఏమైందమ్మా మీకు? ఇట్లా చేతబడి శక్తులతోటి బాగా బాధపడుతున్నాయి గారు. ఎప్పుడు ఏదో ఒక రకం అట్లా అవుతుంది అన్నట్టు. ఓకే ఓకే. దానివల్ల మీకు ఏమవుతుందమ్మా? అంటే లాగులు పువ్వులు, ఒక్కొక్కసారి వాంటింగ్ వచ్చినట్టు అవడు, లేకపోతే ఇట్లా ఏం తిన్నా గానీ ఇట్లా బుక్కలు ఎక్కి రావడం అట్లా జరుగుతుంది. సరే, ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో కళ్ళు మూసుకొని యేసయ్యని మనసులో జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తాను. యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమె మీద పని చేస్తున్నటువంటి ఆ చేతబడి శక్తి యేసు నామములో, యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. జయలక్ష్మిని ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి, Holy Ghost, Holy Spirit God, touch her, Lord Jesus. I break every demonic connection in her body right now. I break every demonic attacking of this family also. Stop in the name of Jesus Christ.
స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో తండ్రి అపవాది శక్తిని పూర్తిగా బంధిస్తున్నానయ్యా. యేసు నామములో బంధిస్తున్నాను. జయలక్ష్మి ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు ఆ బిడ్డను తాకమని వేడుకుంటున్నానయ్యా. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. జయలక్ష్మి గారు అమ్మ లైన్లో ఉన్నారా? కళ్ళు మూసుకున్నారా? అట్లా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్, థ్యాంక్ యూ హోలీ గాస్ట్. రిలీజ్ హర్, రిలీజ్ హర్, రిలీజ్ హర్. ఆమెలో నివసిస్తున్న అపవాది శక్తులు, పనిచేస్తున్న అపవాది శక్తులు ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రార్థన చేస్తుంది ఏమనిపిస్తుంది? భయం భయం అవుతుందా? కడుపు చేయబెట్టుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ సాటానిక్ పవర్స్ స్టాప్ రైట్ నౌ, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా నీ జోలికి రావమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. మేము రాజంపేట అన్న, కడప జిల్లా. చెప్పండి. నాకు హెల్త్ బాగుండడం లేదు నా 3 సంవత్సరాల నుంచి. ఏమైందమ్మా మీ హెల్త్? కళ్ళలో అప్పుడప్పుడు నొప్పి వచ్చేది, నిద్ర పట్టకుండా కళలు వస్తా ఉంటాయి, పీడ కళలు వస్తా ఉంటాయి. అసలు నిద్రే రాదన్న 3 సంవత్సరాలు అవుతుంది. ప్రార్థన చేస్తారు. సరే, మీ పేరమ్మా? పద్మావతి. తల మీద చేయబెట్టుకోండి. యేసు నామములో, యేసు నామములో హోలీ గాస్ట్, హోలీ గాస్ట్ అపవాది పెట్టినటువంటి ఆ ముళ్ళును తలలో విరక్కొడుతున్నాను యేసు నామములో. బి రిలీజ్. స్టాప్ దట్ హెడేక్, స్టాప్ దట్ హెడేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా చక్కటి నిద్ర బిడ్డకు అనుగ్రహించిన ఆయన. ఇదిగో ఇప్పుడే నీ యొక్క ప్రభావం ఇప్పుడే ఆమెలోనికి వెళ్ళినట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒక ప్రేరాయిలు తీసుకొని తల మీద పోసుకొని ప్రార్థన చేశాను కదా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ఓకే అమ్మా. విశ్వాసం చూడండి చాలా గొప్పది. ప్రభు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఎన్ని కార్యాలైనా చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ లైవ్లో ఇంకా దేవుడు ఇన్స్టెంట్ కార్యాలు చేయబోతున్నాడు. చూద్దాం దేవుడు ఎవరెవరికి చేయబోతున్నాడో. హలో 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 అన్న, వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి. అన్న మేము చర్చికి వెళ్తున్నాం అన్న, కానీ మా ఆయన తాగుతూనే ఉంటున్నాడు. ఆయన వస్తున్నాడు. నాకిద్దరు అమ్మాయిలే. మాకు కాస్త ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం చేస్తాడు ఆయన, అందులో కూడా అభివృద్ధి లేదు. కాస్త ప్రేయర్ చేయండి అన్న. సరే, మీ పేరు? నా పేరు కుమారి అన్న, ఆయన పేరు పుష్పారావు. ఓకే, ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. కుమారి గారిని మీరు దర్శించండి. వారి భర్తకు మారు మనసు దయచేయండి. ఆ తాగు నుంచి విడిపించండి. ఆర్థిక సమస్య అనే ఊబిలో నుంచి లేవనెత్తండి. అయా వాటిని అన్ని అప్పులన్నీ తీర్చుటకు నీ కృప అనుగ్రహించండి. నీ గొప్ప కనికరము కటాక్షం వారి మీద దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. డోంట్ వరీ, ఏం బాధపడకు. ప్రభు గొప్ప సాయం నీకు అందుతుంది. ప్రభు వల్ల తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం మాత్రమే ఉంచమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. చూడండి, మీరు ఫోన్ చేసేవారు భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు, నొప్పులతో ఉన్నవారు, అనేక శక్తులతో పీడించిన వారు దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. హలో హలో, వందనాలమ్మా, చెప్పండి. దురాత్మల చేత నైనా దేవుని కొప్పగించుకోక, దుష్టుని కొప్పగించుకొని వాక్యం అర్థం చేసుకోక బాధపడుతున్నా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సంతోషమ్మ. ఒక పాపం ఉంది నాయన, పెళ్లి కాని పాపం ఉంది, పెళ్లి కావడం లే. ఏ ఊరమ్మా మీది? కర్నూలు నాయనా. సరే, కళ్ళు మూసుకోండి. సంతోషమ్మ గారు కదా? అవునైనా. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్ముడా,
హోలీ గాస్ట్ దురాత్మ శక్తుల ప్రభావం యేసు నామములో ఇప్పుడే, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఆ దేహం నుంచి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రిలీజ్ హర్. యేసు నామములో ఇప్పుడు ఆ సంతోషమును తాకండి ప్రభువా. ఇదిగో అపవాది ప్రభావము, వాటి ఆధిపత్యము యేసు నామములో ఆ మీద ఉండకుండా ఇప్పుడే కొట్టివేస్తున్నాను తండ్రి. యేసయ్య నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మరి కుమార్తె విషయంలో మీరు సహాయం చేయండి, మంచి వివాహము జరిగించమని అయ్యా నీ దూతను పంపమని, గొప్ప సహాయం వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా, వందనాలు. దేవుని కృప అమ్మా. ప్రైజ్ లార్డ్. ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. అలాగే మీరు ఏ సమయంలో మీరు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయబడుతుంది. హలో హలో ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. హలో, ఒక కాల్ తీసుకుందాం. హలో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. నడుము నొప్పులు, కాలు నొప్పులు, నడిచేదానికి కాదు, చర్చి పోవడానికి కూడా కాదు, ఎవరైనా తీసుకొని పోవాలి నన్ను. దాని గురించి పేరు చేయమని చెప్తుందా. ఓకే. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు. సరే, ఓకే ఓకే ఓకే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మంచంలో ఉన్నారా మీరు? మంచంలో ఉన్నారా? సరే, నేను ప్రార్థన చేసినాక మీకు ఎలా ఉందో చెప్పండి. నేను ప్రార్థన చేస్తా, మీకు ఎలా ఉందో చెప్పండి. సరే సరే, ఓకే ఓకే ఓకే. యేసు నామములో తండ్రి, ఇదిగో ఆ నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ బలహీనత యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. స్టాప్ ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్మడా మీరు పనిచేయండి నాయన. పరిశుద్ధాత్మడా నీ ప్రభావం ఇప్పుడే ఆమెలోనికి వెళ్ళును గాక. అయా వెళ్ళును గాక తండ్రి. విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఆమెలో ప్రభావము, నడుము నొప్పిని విరగొడుతున్నాను అయ్యా తండ్రి. నీ కృప కలుగును గాక. యేసు నామములో ప్రతి కాలు నొప్పిని బంధిస్తున్నానయ్యా. నూతన శక్తి ఆమెకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ ఒకసారి నడవండి మెల్లగా. మెల్లగా నడవండి, చూద్దాం. నడిచి చూడండి ఒకసారి ఎలా ఉందో. సరే సరే, విశ్వాసం బాగుందమ్మా నీకు. ప్రార్థన చేసి అట్లా చేసుకోండి, దేవుడు గొప్ప శక్తిని ఇస్తాడు నీకు. ఓకేనమ్మా. నా పేరు అరుణ్ కుమార్ అమ్మా. అరుణ్ కుమార్. సరేనమ్మా, వందనాలు, వందనాలమ్మా. దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరు ఆ 2 నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. అలాగే గ్రూప్లో మీకు ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకుందాం అందరం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది నాయన ఇంకా లైన్ కలవలేదో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తులతో బంధించబడేవారు, అపవాది శక్తులతో పీడించబడే వారికి ఇప్పుడే యేసు నామములో టచ్ దెమ్ లార్డ్, రిలీజ్ దెమ్ లార్డ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వి రిలీజ్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాగే ప్రభా అయ్యా, క్యాన్సర్ వ్యాధితోటి, ఎయిడ్స్ వ్యాధితోటి, గుండె జబ్బులతోటి నైనా రకరకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని పరిశుద్ధాత్ముడా ఈ టీవీ ఎవరైతే చూస్తున్నారో ప్రభా, ఇప్పుడే నీ ప్రభావం ఈ టీవీలోంచి వెళ్ళును గాక తండ్రి. వారికి గొప్ప విడుదల కలుగును గాక అయ్యా. నీ శక్తి వారి తాకును గాక తండ్రి. గొప్ప సాక్ష్యాలు వచ్చును గాక యేసు నామములో. ప్రభా కనికరించండి నాయన. నీవు పొందిన గాలు వారికి స్వస్థ కలుగును గాక. వివాహాలు కాని వారికి నాయన, గర్భఫలము కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ఇదిగో వారి గర్భఫలం ఇప్పుడే మీరు తాకని తెరవమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.
సహాయం చేయను ఆయన తండ్రి. అప్పులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. కుటుంబంలో శోధలతో బంధించబడే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వి రిలీజ్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా తాగుడుతో అయ్యా బంధించమని విడుదల దయచేయండి ఆయన తండ్రి. అయ్యా నశించిపోతున్న వారిని అయ్యా ప్రభు మారు మనసు వారికి అనుగ్రహించండి నాయన. వారిని నశించండి, వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు అనుగ్రహించమని, ఇదిగో నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాను నాయన. నీ కృప వారి మీద సమృద్ధిగా కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. అలాగే ఈ జేసీఎలం పరిచర్యలో మీరందరూ పాలిబాసులు అవ్వండి. ఈ పరిచర్యలో మీరు పార్ట్నర్స్గా చేరండి. మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. మీరు ఫోన్ చేసి మీ కుటుంబాల సమస్య కొరకు మీ పేర్లు చెబితే నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మయుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సో కాబట్టి మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. 8978643757 జీపీఆర్ ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.